ప్రథమ కిరణ సమాగమం జరుగుతున్నప్పుడు చేసామనుకోండి, అది మానవ స్నానము అన్నారు. సూర్యుడు వచ్చిన 2, 3, 4, 5 జాములకి లేదా ఘడియలకో చేశాం, అది రాక్షస స్నానము అన్నారు. 11ంటికి చక్కగా ఓసారి టిఫిను, 3 సార్లు కాఫీ, ఆ బీపీ షుగరు థైరాయిడ్ మందులన్నీ వేసుకొని వెళ్ళేరుతాం. దాన్ని పిశాచ స్నానము అన్నారు. జస్ట్ బిఫోర్ లంచ్ డైనింగ్ టేబుల్ మీదకి సామాన్లన్నీ తీర్చేసి పొయ్యి కూడా కడిగేసి లేపి ఎత్తి నిలబెట్టి అప్పుడు వెళ్ళి స్నానం చేస్తాం. దాన్ని ప్రేత స్నానము అన్నారు. ఇందులో పనికొచ్చేవి ఏదన్నారు? 1, 2 చెప్పారండి. మానవ స్నానం కూడా చెప్పలా. ఇవాళ మానవ స్నానానికి యాక్సెప్టెన్సీ ఇస్తే రేపు ఆమ్యామ్యా ఇచ్చి వీడు మెల్లగా ఇంకో స్టెప్ డౌన్ అవుతాడు. అందుకనే దేవ ఋషి స్నానమే ప్రధానము అని చెప్పారు. అది కూడా మంత్రంతో చెయ్యమన్నారు. మంత్రం అందరికీ రాదు కాబట్టి గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గోవింద 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 అనుకోవాలి. పుండరీకాక్ష 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 అనుకోవాలి. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ గుడ్డలతో పడితే ఆ గుడ్డలతో, ఎట్లా పడితే అట్లా. ఎంత దౌర్భాగ్యం అంటే, మా చిన్నప్పుడు అరే బయటికి వెళ్ళి ఏదన్నా తీసుకురా అని మా అమ్మ అంటే వెంటనే లోపలికి పరిగెత్తేవాళ్ళం. ఎందుకురా అనేది. ఉండవే, ప్యాంట్ వేసుకొని వెళ్ళాలి. నిక్కర్తో బయటికి వెళ్తే ఆ రోజుల్లో సిగ్గుపడేవాళ్ళం. ఇప్పుడు నిక్కర్లు కట్టుకొని దేశాలు తిరిగేస్తున్నారు. కట్టుకున్నవాడికి ఎట్లాగూ సిగ్గు లేదు, సిగ్గు లేని వాడు కట్టుకున్నాడు కాబట్టి చూసేవాడికి సిగ్గు లేదు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఆ నిక్కర్లతోనే నదుల్లోకి దిగటం మహాపాపాన్ని కలిగిస్తాయి. పుణ్యం సంగతి పక్కనుంచండి, పూర్వజన్మ పుణ్యం అంతా నశించిపోతుంది అని చెప్పారు. దేవతా క్షేత్రాల్లో అసందర్భ ప్రయాణాలు చేస్తే అఘమర్షణ స్నానం చేయమన్నారు, మంత్రస్నానం చేయమన్నారు, పుండరీకాక్ష నామంతో స్మరణ చేయమన్నారు. ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళి నదిని ముట్టుకోవాలి. అలా దిగి వెళ్ళిపోయి టైం కలిసి వస్తుందని స్నానం చేయకూడదు. తర్వాత ఆవిడికి టైం కలిసి వస్తుంది యముడి దగ్గరికి నేను పంపించడానికి. సమంత్రక స్నానం చేశారు. గట్టు మీద పితృదేవతార్చన అంతా కూడా చేశారు. ఎందుకంటే దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం అని చెప్తున్నది. మనకి ఐశ్వర్యం సంపద ఎవరిస్తారు అంటే పితృదేవతలు ఇస్తారు.